నీ పేరు చెప్పలేదు. మధు. గుడ్ మార్నింగ్. ముంబైలో ఇది సెకండ్ డే. నిన్న ఫస్ట్ డే అండ్ జర్నీ చేసి వచ్చా కదా, సో పెద్దగా ఏం తిరగలేదు. ఈరోజు ఏదో ప్లాన్ చేసుకుంటున్నాం, మరి ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తిరుగుతున్నాం, ఏం చూస్తున్నాం అవన్నీ మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చి ముంబై అంతా చదువుతారు. పదండి. హలో ఆల్, డే 2 ఇన్ ముంబై స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేమున్న ప్లేస్ నుండి మేము ఇప్పుడు చర్చ్ గేట్కి వెళ్తున్నాం అనమాట. అందుకోసమే రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ మోస్ట్లీ ముంబైలో లోకల్ ట్రైన్సే ఎక్కువ యూజ్ చేస్తారు. మనకి హైదరాబాద్లో కూడా అంతే కదా, లోకల్ ట్రైన్స్ అండ్ మెట్రో ట్రైన్స్ యూజ్ చేస్తారు. నేను ఫస్ట్ టైం ఇలా లోకల్ ట్రైన్ యూజ్ చేయడం, నాకు టికెట్ బుక్ చేయడం కూడా తెలీదు. నా ఫ్రెండ్ నేర్పిస్తే ఎలా బుక్ చేయాలో నేర్చుకుని అక్కడ బుక్ చేశాను అనమాట. సో మనం కావాలంటే మీరు ముంబైకి కొత్త అయితే మీరు ఆన్లైన్లో కూడా చూడొచ్చు. ఇలా మనం టికెట్ తీసుకొని చర్చ్ గేట్కి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ లోకల్ ట్రైన్స్లో స్లో ట్రైన్ అండ్ ఫాస్ట్ ట్రైన్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఒక యాప్. ఆ యాప్లో కూడా ఏ టైంకి ఏ ప్లేస్ నుండి ఏ ప్లేస్కి ట్రైన్ ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎంత టైంలో ఇక్కడ ట్రైన్ వస్తుంది అనేది కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంటుందన్నమాట. లైక్ వితిన్ 2 minutes, వితిన్ 3 minutes అని. మీరు ఆల్రెడీ ఈ మెట్రోలోను లోకల్ ట్రైన్స్లోనూ ట్రావెల్ చేస్తే మీ అందరికీ తెలుసు అనుకోండి. నాలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో చూసారా, నార్మల్గా బస్సెస్లో ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళాడతారు చూడండి, అట్లా వెళ్ళాడుతున్నారు ఈ లోకల్ ట్రైన్స్లో కూడా. ఎంత డేంజర్గా ఉన్నదంటే అమ్మో, చాలా కష్టం ఇలా ట్రావెల్ చేయడం. మేము అలా కొంచెం కన్ఫ్యూజన్తో చిన్న చిన్న రూట్స్ మిస్ చేసుకుంటూ ఫైనల్గా మేము చేరాల్సిన చర్చ్ గేట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి లోకల్ షేర్ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో మేము లోకల్ షేర్ ఆటో తీసుకొని నేను చందు అక్కడ చర్చ్ గేట్ స్టేషన్ నుండి ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఈ ఆన్ ద వేలో ఈ బిల్డింగ్స్ అన్నీ నాకు ఎంత బాగా అనిపిస్తున్నాయి అంటే, నాకెందుకో ఇలాంటి ఆర్కిటెక్చర్ బాగా నచ్చుతుంది. ఇది చూసారు కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తాజ్ హోటల్. మేము అప్పుడు చర్చ్ గేట్ దగ్గర తాజ్ హోటల్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా చూడడానికని వచ్చాము. బాగుంది కదా ఈ గేట్వే ఆఫ్ ఇండియా. ఇంతకుముందు ఇక్కడ అంతా చాలా ఓపెన్గా కూడా ఉండేదంట, అంటే ఈ విజిట్ చేయడానికి ఇదంతా. బట్ ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బికాజ్ 2008లో అనుకుంటా ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది తాజ్ హోటల్లో. సో అదంతా మీకు తెలుసు ఆల్రెడీ. దానివల్ల ఇక్కడ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది తాజ్ హోటల్ దగ్గర కానీ గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కానీ. సో ఫుల్ సెక్యూరిటీ ఉందన్నమాట. ఈ లోపలికి అలో చేస్తే బాగుండేది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ ఈ గేట్వే ఆఫ్ ఇండియా అయితే నాకు చాలా నచ్చింది. తాజ్ హోటల్ కూడా చూడడానికి ఎంత బాగుందంటే. అండ్ ఇక్కడ బ్యూటీ స్పాట్ ఈ పావురాలు. నేను చాలా మూవీస్లో చూసాను ఇలాంటి బిల్డింగ్స్ దగ్గర. చూడండి, హీరో ఎంట్రీస్, హీరోయిన్ ఎంట్రీస్ ఇలా పావురాల్లో నుంచి ఇస్తారు కదా. అలా మూవీలో చూసినప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఇక్కడ రియాలిటీలో అంత కాదని నా ఫీలింగ్. సో దిస్ ఇస్ ద గేట్వే ఆఫ్ ఇండియా అండ్ దిస్ ఇస్ ద తాజ్ హోటల్. ఇంకా ఈ తాజ్ హోటల్ గేట్వే ఆఫ్ ఇండియా ముగించుకున్న తర్వాత మేము సరే ఇంకా నియర్ బై ప్లేసెస్ ఇంకా విజిట్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అన్నీ దగ్గర ఉండడంతో మేము మోస్ట్లీ బై వాకే తిరిగాము. జస్ట్ చర్చ్ గేట్ దగ్గర దిగిన తర్వాత ఇంకా అంతా వాకింగే జరిగింది. ఇక్కడ నియర్ బై ఒక మ్యూజియం ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. అండ్ మ్యూజియంస్ అంటే మీకు తెలిసిందే, కొన్ని ఆర్ట్స్ అండ్ ఓల్డ్ సివిలైజేషన్స్ కోసం, ఇంకా కాయిన్స్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. నాకు యూజువల్లీ మ్యూజియంస్ అంటే ఇష్టమే, పాత విషయాలు తెలుసుకోవడం ఇష్టం. సో అలా మ్యూజియం అంతా తిరిగేసిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఈ స్టాట్యూ చాలా ఓల్డ్దంట. సో ఇది కూడా చాలా ఫేమస్ అని చెప్పి ఇక్కడికి కూడా వచ్చాము. అండ్ దీనికి సంబంధించిన స్టోరీ కూడా చదివాను, నాకు అంత గుర్తులేదు. కానీ ఐ థింక్ గేట్వే ఆఫ్ ఇండియా కన్నా ముందు దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అనుకుంటా. ఒకసారి చెక్ చేయాలి అది. మీరు కూడా చెక్ చేసి ఒకవేళ నేను రాంగ్ అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ దీన్ని ఏమంటారంటే
కాలగోడ స్టాచ్యూ కూడా ఫేమస్ కదా, సో అది కూడా చూడడానికి వెళ్ళాం. దాని తర్వాత మెరైన్ డ్రైవ్కి వచ్చాం. ఎన్నిసార్లు నేను ముంబై మెరైన్ డ్రైవ్ ఈ పదాలు విన్నానంటే, సో ఫైనల్గా నేను కూడా ఈ మెరైన్ డ్రైవ్కి వచ్చాను. ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయి కదా, ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా నేను చాలాసార్లు మూవీస్లో చూసా. నా ఫ్రెండ్కి అడిగా, నేను ఆ స్టోన్స్ ఉన్న బీచ్కి వెళ్ళాలి అని. కానీ మూవీలో చూసినంత అందంగా లేదండి. పర్లేదు, బాగానే ఉంది. ఇలా నా సెకండ్ డే ఇన్ ముంబై కంప్లీట్ అయిపోయింది. రేపు చూడాలి ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తామో. మోస్ట్లీ చాలా వరకు కవర్ చేశాను అండ్ చాలా ఫొటోస్ కూడా దిగాను. ఇప్పుడు ఈ వ్లాగ్ అప్లోడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఫొటోస్ కూడా రివీల్ చేస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ ఫేమస్ ఐస్ క్రీమ్, శాండ్విచ్ ఐస్ క్రీమ్ సంథింగ్ ఏదో ఉంది, చాలా ఫేమస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. వ్యాఫీ మధ్యలో ఐస్ క్రీమ్ పెట్టిస్తారనమాట. అండ్ ముంబైలో ఈవినింగ్ 7:30 అయింది. చూసారా వెలుగు ఎలా ఉందో. నేను మలేషియాలో అనుకున్నాను కానీ మన ఇండియాలో కూడా ఒక స్టేట్లో ఇట్లా ఉంటుందని నేను అసలు అనుకోలేదు. సో ఇలా నా సెకండ్ డే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపటి కోసం చాలా ప్లాన్స్ చేసుకోవాలి. టాటా, బాయ్ బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం, బాయ్.